పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ప్రకృతి మాత పిరమిడ్ బోనకలులో ఉన్నాం. సీనియర్ మోస్ట్ మాస్టర్స్ శైలజ మేడం, మరి శ్యామ్ సుందర్ గారు, మరి వారి యొక్క అనుభవాలని పిఎంసితో పంచుకోవడం కోసం వారి ముందున్నాం, వారి క్షేత్రంలో. నమస్తే సార్, మేడం నమస్తే. సో మేడం, ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శైలజ. మేమిద్దరమేనండి. నాకు చిన్నప్పటి నుంచి మాది రాయనపేట, ఇక్కడే బోనకల్ మండలం. మా సార్ది బోనకల్లు. నాకు ఇద్దరు బాబులు. ఓకే మేడం. సో మీరు ధ్యానంలోకి రాకముందు మీకున్నటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు కానీ, పరిచయం కానీ, సో మీ కుటుంబంలో ఎవరి ద్వారా మీకు ఈ యొక్క ఇంట్రెస్ట్ వచ్చింది? నేను మెడిటేషన్లోకి రాకముందే చిన్నప్పటి నుంచి నాకు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ చనిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా, మన రిలేషన్ ఏంటి, అలాగా నేను రోజుకు ఒక 1 అవర్ పడుకున్న టైంలో నాకు ఆలోచన వచ్చేది. కానీ నేను ఎవరిని అడగలేదు చిన్నప్పుడు. అది నేను ప్రతిసారితోనే పంచుకున్న అనుభవం నా పిరమిడ్ ఓపెనింగ్ రోజు. అలా నాకు గత జన్మ సంస్కారమో ఏమో తెలియదు, కానీ నాకు అలా ఉండేది. తర్వాత మామూలుగా తనతో మ్యారేజ్ 1992లో అయింది. ఇక మేము పిల్లల స్టడీ కోసమని మధుర వెళ్ళాము. మధుర వెళ్ళినప్పుడు రాజేశ్వరి గారని పిరమిడ్ మణికంఠ పిరమిడ్ సెంటరు మా పక్కనే, ఆ మేడం పిలిచేదనమాట. రండి మేడం, మీరు పూజలు ఎక్కువ చేస్తారు, మరి ధ్యానం చేస్తే బాగుంటుంది అని లైట్గా పిలిచేవారు పక్కన నుంచి. పిలిస్తే నాకు ఇప్పుడే ధ్యానం ఏంటి మేడం, మేము ఇప్పుడు చెయ్యం, ఏదో ముసలోళ్ళు అయ్యాక చేసే ధ్యానం మేము ఇప్పుడు చెయ్యమని చెప్పేసి నేను ఇంకా కనపడితే తప్పించుకున్నట్టు ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు అడిగిద్దో మళ్ళీ ధ్యానం అంటదేమని చెప్పేసి అట్లా 3 years తనకి సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. ఒకరోజు మన రాజశేఖర్ సారు, మన కడతాల్లోనే ఉంటారు ఆ సారు ప్రోగ్రాము కన్యకా పరమేశ్వరి టెంపుల్లో 2011లో ఆ సారు క్లాసు ఉంది. కనీసం వినటానికన్నా రమ్మంటే ఇంకా ఆమె కోసం అన్నట్టు, అది నా కోసం అని తెలీదు, ఆమె కోసం అన్నట్టు ఆ రోజు ప్రోగ్రామ్కి వెళ్ళటం జరిగింది. నా పక్కన ఇంకొకళ్ళు మా ఇంటి ఓనరు వాళ్ళ కోడలను తీసుకొని ఇద్దరం కలిసి ఏదో అట్లా పోయేద్దామని వెళ్ళాము. వెళ్తే ఆ సారు నచ్చింది నాకు, ఆ క్లాసు బాగా. సార్ ఏంటంటే శాకాహారం మీద బాగా ఆ రోజు జరిగింది. ఏడుస్తూ ఉన్నారు, మేకల్ని కోళ్ళని అట్లా కోసుకొని తింటాం ఎందుకమ్మా, అట్లని ఏడుస్తూ పాటలు పాడుతూ చాలా అద్భుతంగా చెప్పారు క్లాసు ఆ రోజు. ధ్యానం చేయించారు, అదే ఫస్ట్ టైం కాబట్టి ఏదో కొంచెం సేపు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారో లేదని చూసుకుంటూ చేశాను. క్లాస్ బాగా నచ్చింది. అలా మీరు ధ్యానంలోకి వచ్చారు. మరి సార్ శ్యామ్ సుందర్ గారు, మరి మీరు ముందుగా చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా ఆధ్యాత్మిక మార్గంలో మా పరిచయం ఉందా, లేదా ధ్యానంలో ఏంటి అసలు మీ యొక్క విషయాల గురించి? నేను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందే నేను ఆర్కిటెక్చరల్ డిప్లొమా అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఇన్స్టిట్యూట్ ఉండేది. దాంట్లో స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటి దాంట్లో ఉండి అప్పుడు మేము శనివారం తిరుపతి మెట్లు ఎక్కుతూ పోయి మళ్ళీ సోమవారం పొద్దున్నే కాలేజ్ టయానికి వచ్చేవాళ్ళం. ఆ విధంగా కొంచెం ఆధ్యాత్మిక వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఆ విధంగా నాకు కొద్ది ఆధ్యాత్మికత అయితే ఉంది. ఇక తర్వాత మా మేడం చెప్పినట్లు మా మ్యారేజ్ అయిన తర్వాత ఆ రాజేశ్వరి మేడం గారు ద్వారాగా మా మేడం ధ్యానంలోకి రావటం, ఆమె శాకాహారిగా మారిపోవటం, ఆటోమేటిక్గా నేను శాకాహారిగా మారి ధ్యానంలోకి రావటం జరిగింది సార్. అలా మరి మీరు ధ్యానం చేస్తూ మీ జీవితంలో ఆ ధ్యానం తర్వాత ముందు ఉన్నటువంటి పరిస్థితి, ధ్యానం తర్వాత మీకున్నటువంటి అనుభవాలు, మీ జీవితంలో వచ్చే మార్పులు మేడం, ముందుగా మీరు. నాకైతే చాలా మార్పు వచ్చింది సార్. ఆ రోజు వచ్చాక మా సార్కు చెప్పాను, నేను శాకాహారిగా మారిపోతున్నాను, ఆ సారు క్లాస్ విన్నా బాగుందంటే నాకు అన్నారు మా సారు, మీకు వండి పెడతా కానీ నేను తినను అని చెప్పాను. చెప్పాక సరే ఓకే అన్నారు. పాపం సార్ కూడా ఎమ్మటే 41 రోజు క్లాసులు జరుగుతుంటే తను నాతో పాటే ఆటోమేటిక్గా వచ్చేసి తనలో చాలా మార్పు వచ్చింది. నేను ధ్యానం చేయటం వల్ల, తను ధ్యానం చేయటం వల్ల మా కుటుంబంలోనే చాలా మార్పు వచ్చింది. ఆర్థికంగా కూడా మాది వ్యవసాయ కుటుంబం.
మా సార్ ఏదో చిన్న జాబ్‌తో సెక్యూరిటీ గార్డ్‌గా మార్కెట్ కమిటీలో చేస్తారు. అయినా ఎప్పుడైనా మేము ఎంజాయ్‌గానే ఉంటాము. ఇంకా ధ్యానంలోకొచ్చాక ఇంకా ఎంజాయ్‌గా ఉన్నాము. చాలా అద్భుతంగా ఏదైనా ఆలోచించే పని లేదు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది. ధ్యానానికి ముందు కంటే కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎలా అద్భుతాలు జరిగాయి అంటే, ఒక అజ్ఞానంలో మనిషి మాంసం తినాలి, మరి నలుగురిలో కంపల్సరీగా కొంచెం తాగాలి అనేటటువంటి ఆలోచనలతో కూడా అప్పుడు నా జీవితం ఉండేది. కానీ ధ్యానంలోకి రాకముందు కూడా 10 మందిలో ఎప్పుడు వ్యవహారాలు పెట్టుకుంటూ ఆ గొడవల్లో ఈ గొడవల్లో అన్నిటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది చేసేవాడిని. కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు జరిగాయి. అసలు ఎన్ని అద్భుతాలు జరిగాయంటే కూడా మహా మిరాకిల్స్ కూడా జరిగాయి. ఈరోజు ఆర్థికంగా కానీ, ఆనందంగా, శారీరకంగా, మానసికంగా వారు ఎంత గొప్పవారైనా కూడా, ఎవ్వరైనా కూడా ఎదవరికి మనకంటే ఇది ఉన్నోళ్ళని అదని ఇదని ఎన్నో అపోహలు ఉండేవి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎవరైనా సరే, ఏదైనా సరే, దేనికైనా సమాధానం చెప్పగలిగే విధంగా చాలా అద్భుతంగా ఉంది. మంచి ఆరోగ్యంతో పాటు మాకు లేమి అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదు. ఎదవరికి పలాంది కావాలి అంటే డబ్బులు ఎట్లా, లేకపోతే అది ఎట్లా, వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అలాంటిది ఏమీ లేదు. మనం పత్రిసారి చెప్పినట్లు ఈ భూమి మీదకి మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఈ భూమి మీద మనం ఒక ఉత్సవంగా, ఒక వేడుకగా జీవించడానికి వచ్చాం. ఏడుస్తూ జీవించడానికి రాలేదు అనేటటువంటి అద్భుతమైనటువంటి మాటలు మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి మాటలు మా యొక్క జీవితాల్లో ఎంతో అద్భుతంగా పనిచేశాయి. వాటి ద్వారా ఆ విధంగానే బతుకుతున్నాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా ధ్యానం ఇప్పుడు చేయకపోయినా ఇక నుంచైనా మీరు వయసుతో సంబంధం లేకుండా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చి శాకాహారిగా మారినట్లయితే మీకు ఒక అద్భుతమైనటువంటి కొత్త జీవితం మొదలవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు ధ్యానంలోకి రాకముందు వచ్చిన తర్వాత డెఫినెట్గా మార్పులు వస్తాయి. ఒక పెను మార్పులు లేదా ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు మీకు గుర్తున్నాయి ఏమున్నాయో మీరు చెప్పండి మేడం. మా పెద్ద బాబు యుఎస్ వెళ్ళాలని చెప్పేసి 2013, 14లో మేము మా శాయశక్తులు అంటే మాకు ఉన్న దాంట్లో పంపించాలి అనేసి ప్రయత్నం చేశాం. ఎన్నిసార్లుకి వీసా పడలేదు. ఈయనకంటే తక్కువ స్టడీ ఉన్నోళ్ళకు కూడా వెళ్తున్నారు, తనకు పట్టలేదు. అయితే మేము ఆర్థికంగా మిడిల్ క్లాస్ కాబట్టి మంచిగా ఆధ్యాత్మిక వాటి కోసం ఉపయోగించాలి అనేసి మాకు చాలా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు తను పంపిస్తే మాకు ఆర్థికంగా తను స్పిరిచువల్గా ఖర్చు పెట్టుకోవచ్చు అనేసి మాకుండే. అట్లాంటప్పుడు ఎన్నిసార్లు 3 టైమ్స్ కాదు 4 టైమ్స్ మాకున్న దాన్ని బట్టి మాకు ఎక్కువే ఖర్చు పెట్టాము, కానీ పడలేదు. సరోజా మేడం, నల్జాల సరోజా మేడం వాళ్ళ ఇంటికి సార్ వచ్చారు. రేపు మళ్ళీ వీసా దుబాయ్లో ఉంది తనకి ఇంటర్వ్యూ. వెళ్ళాలితే ఆ నైట్ సార్ వస్తే మా పెద్ద బాబు పేరు భార్గవ్, నువ్వు ఒకసారి భార్గవ్ సార్ని కలిసి థాట్ రిలీజ్ అయ్యి ఏది కాళ్ళు పట్టుకొని నువ్వేం అడగొద్దని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తను వచ్చి ఇట్లా పట్టుకొని రేపు నేను సెలెక్ట్ కావాలి, నాకు వీసా కన్ఫామ్ కావాలని చెప్పేసి అనగానే సార్ ఒకసారి ఇట్లా మూలగటం జరిగింది. నాకు అర్థం కాలేదు, నాకెందుకో రేపు కూడా రాదు అనిపించింది. ఆ రోజే వెళ్ళింది పని క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకా మా పెద్దబాబు అప్పటికి ధ్యానం చేస్తున్నాడు. తను అన్నాడు కదా, మీ సారుకి ధ్యానం చేస్తే పనులు అవుతాయి, మీకు ఏదైనా సాధించగలుగుతారు అది అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యాడు. అయితే లేదు చిన్న, దానికి ఒక అర్థం ఉంటుంది. ఏ దారి మూసుకుపోదు, అన్ని దారులు మూసుకుపోయినా ఒక దారి తెచ్చే ఉంటుంది, మనం అలా పట్టొద్దు, దానికి ఆలోచిద్దామమ్మా అని చెప్పేసి అనటం జరిగింది. నేను ధ్యానం చేయను, అసలు నాకు ధ్యానం మీద నమ్మకం లేదని చెప్పేసి నన్ను అన్నాడు. అన్నాక తర్వాత తనతో పాటు వీసా పడిన వాళ్ళు వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళని ట్రంప్ అప్పుడు గొడవలు అయ్యి అక్కడ సర్టిఫికేట్లు చింపి డస్ట్బిన్లో పడేసి
పిల్లల్ని వాళ్ళకి కనెక్ట్ లేకుండా ఫోన్లన్నీ తీసేసుకొని ఇక్కడ వాళ్ళు ఏడ్చుకుంటూ అక్కడ వాళ్ళు ఏడవటం అట్లా ఒక 15-20 రోజులు వెళ్ళిన పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ నా పెద్ద కొడుకు నా దగ్గరికి వచ్చేసి, నేను అన్నది తప్పమ్మ, నేను గురువుగారు అట్లా అంటే నేను ఇంత ఖర్చు పెట్టుకొని విమాన టికెట్ తీసుకొని ఆ ఖర్చులు అవన్నీ లేకుండా చేసి మనని కాపాడాడు మీ గురువుగారు అని చెప్పేసి మళ్ళీ నాకు చెప్పడం జరిగింది. అదొక నాకు మెరాకిల్. మళ్ళీ నా చిన్న బాబు విషయంలో తనకి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి. ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మంలో చేర్పించాము. ఎవ్వరికి మా చుట్టాలకు ఎవ్వరికి చెప్పలేదు మేము ఇలా హాస్పిటల్లో ఉన్నామని చెప్పి. అయ్యాక ఒకరోజు మా సారు కూడా అంతకుముందు అయితే ఆయన చూపించడానికి వచ్చి తను జ్వరంలో పడ్డాడు. ఈయన ఇంట్లో ఉన్నాడు పేషెంట్గా. ఈయన ఏం మెడిసిన్ వాడలేదు, నేనేం తీసుకోనని చెప్పేసి ఆయన అలానే ఉన్నాడు. ఈయన ఇలా ఉంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను ఒక్కదాన్నే చూసుకుంటుంటే ఇంకా ఆయనకి డౌన్ అయ్యి పడిపోతున్నాయి ప్లేట్లెట్స్. పడుతుంటే డాక్టర్ గారు వచ్చేసి, చిన్న బాబు కదమ్మా, హైదరాబాద్ తీసుకెళ్ళండి, సీరియస్గా ఉంది అని చెప్పేశారు. నేను మహావతార్ బావాజీది మన పత్రి సార్ ఫోటో తన తల కింద పెట్టేసి ఐసీలో ఉన్నాడు, ఆక్సిజన్ అందకపోతే ఐసీలో చేర్పించారు. నేను డోర్ పక్కన కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాను. మా మధ్య గారు వచ్చేసి తనకు ఎదురుగా కనపడేటట్టు చైర్లో కూర్చున్నారు. పత్రి సార్ వచ్చారు. నేను అట్లా మెడిటేషన్లో కూర్చొని ఉంటే పత్రి సార్ వచ్చి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఈపు మీద ఇట్లా కొట్టినట్లు నాకు అనిపించింది. నా అనుభవం. తను అవి హార్ట్ బీట్ పడిపోతుంది. తను ఒక్కసారే వైర్లతో ఇట్లా లేచి ఇట్లా పడితే నేను ఎమ్మటే వెళ్ళిపోయా. అయితే మేడం ఆక్సిజన్ కూడా హార్ట్ బీట్ తగ్గిపోతుంది మేడం అంటే, వెళ్ళాక తను లేసేసి ఏంటమ్మా అంటే, నన్ను ఎవరో నలుగురు తీసుకొచ్చి బెడ్ మీద పడేసిపోయారు, నన్ను ఎవరో వచ్చి కొట్టిపోయారని చెప్పాడు. అది అక్కడ హాస్టల్ పిరమిడ్ లాగా తెల్లగా ఒక ఆకారంలో ఒక పిరమిడ్ ఏర్పడింది ఆయన బెడ్ మీద. అది నా మెరాకిల్, చాలా అద్భుతం. తర్వాత తను అంతకుముందు కొంచెం నాన్ వెజ్ తినేవాళ్ళు పిల్లలు. నేను చెప్తే అన్నారు, మీరు తిన్నారు కాబట్టి మీరు అలా చెప్తున్నారు అన్నది వాళ్ళు వదిలేసా. మేము ఇంట్లో అయితే 2011 నుంచి నాన్ వెజ్ మేము ఇంట్లో వండటం లేదు, అన్నీ మార్చేసుకున్నాం. కానీ ఆయన తింటూ అన్నాడు కదా, ఇక అప్పటి నుంచి తను కూడా బంద్ చేయటం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు అద్భుతం జరుగుతూనే ఉంటుంది సార్. నాకు అద్భుతం అంటే కొన్ని ప్రమాదాలు నాకు తెలియకుండానే నా కళ్ళ ఎదురుగా జరిగి స్ప్లింట్ సెకండ్లో తప్పిపోయినవి చాలా ఉన్నాయి. నా యొక్క ఆరోగ్యం కూడా ఒకానొక దశలో కొద్దిగా బాగా దెబ్బతిన్నటువంటి సమయంలో నాకు పత్రి గారు చెప్పినటువంటి రామమంత్రం ఒకటే, నో మెడిసిన్ నో డాక్టర్ ఓన్లీ మెడిటేషన్ అనేటటువంటి ఇది మీద ఒక్క ట్యాబ్లెట్ కూడా 2011 నుంచి నాకు ఏది సంభవించిన అనారోగ్యం అంటే చిన్నవే వచ్చాయి, పెద్ద ఏమి రాలేదు. ఆ వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏ మెడిసిన్ లేకుండా ఒక అద్భుతం ఏంటంటే, మెడిసిన్ అనేది నా జీవితంలోకి 2011 నుంచి నేను పెద్దగా అసలు రాణించలేదు. మెడిటేషన్లోకి రాకముందు నా కళ్ళకి అసలు కళ్ళు కనిపించినటువంటి జబ్బు కూడా వచ్చేసింది. కళ్ళు దగ్గర ఇంత మనకి మాట్లాడే అంత దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించని స్థితికి వచ్చినప్పుడు కూడా ఇక అప్పుడు ఇంకా ధ్యానంలోకి రాలేదు. తర్వాత ధ్యానంలోకి వస్తాను, ఇదంతా చెయ్యాలనే ఉద్దేశమో ఏమో, అసలు కళ్ళు కూడా రావు అని చెప్పేసి హైదరాబాద్లో ఒక మంచి సర్జన్ కూడా ఇక ఉన్న చూపు కాపాడుకోవటమే, నీకు రాదు అని చెప్పారు. అలాంటి సందర్భంలో నా కళ్ళు బాగు చేసిన తర్వాత నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను అనుకున్న ఈ యొక్క సేవ చేయటానికే ఈ యొక్క కళ్ళు మళ్ళీ నాకు వచ్చారేమని చెప్పేసి అనుకున్నాను. ఆ విధంగా ఈ జీవితంలో చాలా ఇంకా ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. ప్లస్ నేను ప్రతిరోజు ఉదయం 3 గంటలకి లేచి ధ్యానం చేస్తాను. ఒక 2-3 అవర్స్ చేస్తాను. మరి అదే ఏమిటో కానీ నేను ఏదైనా మాట అనుకుంటే అది నా జీవితంలో ఎమ్మటే జరిగిపోతున్నాయి. అలా అని చెప్పేసి నా స్వార్థానికి నేను ఏమీ వాడుకోను. చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఎన్నో అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో మీ జీవితంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మీకు ప్రేరణ కల్పించిన మాస్టర్స్
మేము మదర్లో ఫస్ట్ స్టార్ట్ అయినాం సార్. ఓ 3 మంత్స్‌కే ఖమ్మం వచ్చేసాం. ఖమ్మం వచ్చేసినప్పుడు మాకు తెలీదు ఇంకెక్కడ ధ్యానం చేస్తారా ఇది అన్నప్పుడు మేము ముస్తాఫానగర్ గోదాదేవి పిరమిడ్‌కి ఇక్కడైతే ధ్యానం చేస్తారంటే అక్కడికెళ్ళాము. అక్కడి నుంచి రోజు అక్కడ చేసుకోవటం. మళ్ళీ సరే 41 డేస్ పెట్టారు మన ఆనంద్ ప్రసాద్ గారు. ఫస్ట్ తన క్లాస్‌లే సార్ క్లాస్‌లే 41 డేస్ సారు స్టార్ట్ చేయటం. ఒక మాస్టర్ ఎక్కడి నుంచో రావటం. ఆ ఒక్క 41 డేస్‌లోనే మాస్టర్‌లందరూ కలిసిపోయారు మాకు. అంటే రోజు ఒక మాస్టర్‌ని పిలిపించారు మీరే. మాది ఫస్ట్ అదే స్టార్టింగ్. ఇంకా దాంతోనే సరోజ మేడం 108 సెంటర్‌లోనే ఇంకా మా ప్రయాణం సాగింది. జీవితంలో ఈ యొక్క పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మదర్లో పరిచయం అయిన తర్వాత మేము ఖమ్మం మా పిల్లల చదువు రీత్యా ఖమ్మం జాయిన్ అయినప్పుడు అక్కడ నలజాల సరోజ మేడం గారని చెప్పేసి అక్కడ 108 పిరమిడ్ ఉండేది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు పరిచయమైనటువంటి గొప్ప మాస్టర్ ఎవరంటే మాకు కాసిన ఆనందప్రసాద్ సార్. ఇప్పుడు మేము ఆ యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అయిన విద్యార్థులు మా మిసెస్ నేను. ఆయన గారు చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు చెబుతుంటే ఆయన గారికి వెళ్ళి అదే విధంగా చూస్తూ ఉండేవాడిని. ఈయనకి ఎట్లొచ్చింది ఈ నాలెడ్జి, ఎట్లా మాట్లాడుతాడు, ఏది మాట్లాడినా పాజిటివ్, ఏ సబ్జెక్టు మాట్లాడినా వాస్తవం మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మనకి గరికపాటి నరసరావు గారు కానీ, మనకున్న చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇవాళ ఆధ్యాత్మికంగా కొన్ని పూజలు చేసే వాళ్ళకి కొంత ఎట్లా అయితే మీకు అనిపిస్తుందో కొత్తగా ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆనందప్రసాద్ గారి క్లాసు కంపల్సరీగా అటెండ్ అయ్యేవాళ్ళం. ఆయన చెప్పేటటువంటి క్లాసు ఒక అద్భుతంగా ఉంటుంది. ఆయన గారి ద్వారాగా మేము ఇక చిన్నగా ఈ పిరమిడ్ సొసైటీలో ఎక్కడైతే ఏం జరుగుతుందో పోయిన కాడినల్లా ఆ ప్రసాద్ గారు మమ్మల్ని వీళ్ళు మా మాస్టర్స్ కొత్తగా వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అని మమ్మల్ని పరిచయం చేసేటటువంటి క్రమంలో ఎందరో మాస్టర్లు మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు అద్భుతమైనటువంటి మహా క్లాసులు. అసలు జీవితం అని అసలు పత్రిసారు చెప్పేటటువంటి సబ్జెక్టులో అసలు ఇంతవరకు మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి అన్నది ఇప్పుడు దాదాపుగా ఇంకా చాలామందికి తెలియదు. ఒక్క పిరమిడ్ మాస్టర్లలోనే అది మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అంత సింపుల్ సబ్జెక్టు ఏంటి ఈయన ఇంకా ఇది కూడా చెప్తున్నాడు ఏంటి కనీసం అనేటటువంటి దాన్ని అసలు ఎంత అద్భుతం అంటే అది. అలాంటి అద్భుతాలు మాకు ఎందరో మాస్టర్లు ఇప్పుడు మన ఆనంద ప్రసాద్ గారు, అదేవిధంగా అక్కడ ఒక షెల్టర్ ఇచ్చినటువంటి మన నలజాల సరోజా మేడం గారు అయితే మరి కాస్మిక్ వ్యాలీకి ఇప్పుడు అక్కడ నుంచి కాస్మిక్ వ్యాలీ అని చెప్పేసి ఖమ్మం జిల్లాలో పిండిపురోల దగ్గర ఉంటుంది. ఒక అద్భుతంగా అక్కడ నిత్య అన్నదానంతో పాటు అక్కడ అన్ని రకాల కార్యక్రమాలు మంచిగా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉండటానికి కూడా అంతా బాగుంటుంది ఈ ఖమ్మం జిల్లాలో. అదేవిధంగా మా ఖమ్మం జిల్లాలో ప్రతి శాకాహార ర్యాలీకి శైలజ మేడం అని చెప్పేసి ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా హనుమంతరావు గారు సోరంపల్లి హనుమంతరావు గారు అని చెప్పేసి ఇల్లందు వాళ్ళ యొక్క అద్భుతంలో వాళ్ళ యొక్క సాంగత్యంలో మేము పెరిగాం. చాలా అద్భుతంగా ఉంది ఈ జీవితం. అసలు ఇంత ఇదా అనేటటువంటి ఇది మనకు అవగాహన కలుగుతుంది. అయితే ఈ పిరమిడ్ నిర్మాణం ఒక అద్భుతం. ఆ నిర్మాణం జరిగిన సందర్భం, నిర్మాణానికి ముందు తర్వాత పత్రికారు కూడా ఈ పిరమిడ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. మేము కడతాల్ ప్రోగ్రామ్కి వచ్చాము ధ్యాన మహాయోగానికి. వచ్చినప్పుడు మన పాల్వంచ హనుమంతరావు గారు చాలా మాకు ముందుండి ఎక్కడ ఒక నెలలో 4 సార్లు అయినా ఫోన్ చేస్తారు. ఏం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడికి వస్తున్నారని. ఆయన చాలా మాకు గ్రేట్ మాస్టర్. తను అక్కడ కడతాల్లో ఉన్నప్పుడు మేము రూమ్ దగ్గర ఉన్నప్పుడు మన గోంగూర భద్రాద్రి గారని మా ఊరే లాయర్ చేస్తారు, వరంగల్ చేసేవాళ్ళు అప్పుడు సారు. తను వచ్చి మా పక్కన నిలబడితే మేము అక్కడ నిలబడ్డాం. తను పక్కన నిలబడి నన్ను చూసి కొంచెం ఏదో చిన్నప్పుడు చూసిన గుర్తు మీద మీదే ఊరు అని అడిగితే ఇంకా బోనకల్ అంటే ఏం తెలుస్తుంది అని చెప్పేసి నేను ఖమ్మం అని చెప్పడం జరిగింది. ఖమ్మం అంటే ఖమ్మం కాదు ఏ ఊరు అని అంటే బోనకల్ అంటే కిషన్ రెడ్డి సార్ పక్కనే ఉండి నవ్వారు. బోనకల్ కూడా తెలియట్లేదా మీకు అని చెప్పేసి. ఆ సార్ నాకు తెలియదు, చిన్నప్పుడు ఎప్పుడో లాయర్గా చేస్తూ బయటికి వెళ్ళిపోయారంట. అయితే ఇట్లా సో అండ్ సో ఈ మా శాము వాళ్ళ మిస్సెస్ అని చెప్తే అవును సార్ అన్న.
మాట్లాడుకున్నాం. వెమ్మటే కడతాల్ పిరమిడ్ పక్కన కూర్చొని హనుమంతరావు అంకుల్‌ని పిలిచి మన ఊరికి మనం ఏదన్నా చేద్దామని చెప్పేసి సార్ అడగటం జరిగింది. అడిగిన క్రమంలో మా సార్ అన్నారు, "మనం శాకాహార ర్యాలీలు చేస్తుంటాం కదా! ఏదన్నా మైకో ఏదో అలాంటివి ఏదన్నా అడుగుదాము. మనకి ఏదైనా సాయం చేస్తా అన్నారు కాబట్టి" అంటే కట్టుకోవటానికి కొనుక్కున్నాము ఇది. ఉన్న ఇల్లు అమ్మేసి దానికొచ్చిన డబ్బులతో ఈ ప్లేస్ కొనుక్కున్నాం. కొనుక్కుంటే భద్రాద్రి గారు అన్నారు, "ప్లేస్ కూడా చూడండి. ఒక ఏం ఏం కావాలి శైలజ" అంటే, "నాకు పిరమిడ్ కావాలి మన ఊర్లో" అని చెప్పేసా. అయితే చోటు చూడమన్నారు. ఎక్కడ చూసినా అది ప్లేసు అంత కరెక్ట్‌గా లేదు. "ఎందుకు సార్ మన దాంట్లోనే ఉందిగా కట్టేసుకున్నాము మన ప్లేస్‌లోనే" అంటే మా సార్ అన్నారు, "మనం ఇల్లు కట్టుకోవటానికి కొనుక్కున్నాం కదా! మరి దాంట్లో" అంటే, "ఒక సైడ్ కట్టేసుకున్నాం, ఒక సైడ్ మన ఇల్లు వేసుకున్నాం. ముందు అది కావాలి అన్నాక అప్పుడే క్లాప్స్ కొట్టడం, పిరమిడ్ ఓకే అనుకోవటం. 1 బై 1 మొత్తం అయిపోయాయి. అయిపోయాక 2017 ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంత మట్టి అది కూడా తోలియలేదు. సారు పాల్వంచి వచ్చారని తెలిసింది. ధ్యానమహాయాగానికి ముందు ఖమ్మం జిల్లా వస్తారు సారు. వచ్చి ఒక 3 డేస్, 4 డేస్ ఉండి మా దగ్గర అంతా కడిపి వెళ్తారు. ఒక 3, 5 డేస్‌ను సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. సారు ఎప్పుడొచ్చినా అలా తిరిగే టైంలో మేమందరం ఉంటాము. అలాంటి క్రమంలో హనుమంతరావు సారు చెప్పారు, "మీ పిరమిడ్ కూడా ఓపెనింగ్ పెట్టేసేయి. అయిపోతుంది కదా! సార్ వచ్చారని" చెప్పడం జరిగింది. "ఇంకా పని కాలేదంటే" "ఏం కాదులే, అదే అయిపోద్ది" అని చెప్తే ఇక అక్కడ పాల్వంచ, లక్ష్మీపురం అటు పిరమిడ్స్ ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళంగానే నన్ను చూసి నేనేం అడగక ముందే సార్ అన్నారు, "ఎంతవరకు వచ్చింది, అయిపోయిందా" అని అడిగారు. అడిగితే "అయిపోయింది సార్" అంటే 22 అక్కడ 21 జరుగుతుంది. 22, 23 వస్తారు అనుకున్నాము. కానీ 26 వస్తా, 26 వస్తా అని చెప్పారు. "నువ్వు వెమ్మటే వెళ్ళిపోమని చెప్పారు. మేడంకి టిఫిన్ అన్నా భోజనం పెట్టేసేయండి, వెళ్ళిపోతారు మేడం" అని చెప్పారు. చెప్పటంతోనే ఇక నేను వచ్చేసా. వచ్చినప్పుడు కేశవరాజు సారు, "సార్‌కి ఒక డ్రెస్ తీసుకోండి మేడం" అని చెప్పారు. ఎందుకు చెప్పారు అని చెప్పేసి తీసుకున్నా. నాకు సార్ మ్యారేజ్ డే అని కూడా చేయలేదు. మే 26 తీసుకొని వచ్చేసా. మేము అంతా అరేంజ్ చేసుకొని అంతా చేసుకున్నాక మన వెంకటేశ్వరరావు గారు పిరమిడ్ ఫ్యాక్టరీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు సారు. ఇక్కడికి సాయంత్రం వస్తామని చెప్పారు. ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకి మన పిరమిడ్ ఓపెనింగ్ 2017. వచ్చేటప్పుడు బాగా ఎండగా ఉంది. ఎట్లా అంటే మే నెల కదా! బాగా ఎండలున్నాయి. ఇక సారు కరెక్ట్‌గా ఇంకొక ముష్టికుంటలో మాతో పాటు ఒక పిరమిడ్ ఓపెనింగ్ అయింది. ఆ పిరమిడ్ చేసి మన పిరమిడ్ దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పుడు మన అక్కడ రోడ్డు మీద నుంచి ఎండగానే ఉంది. మన పిరమిడ్ దగ్గరకొచ్చి అట్లా ఓపెన్ చేయబోయే టైంలోనే సార్ అడిగారు, "ఏం పేరు పెడుతున్నారు మేడం" అంటే, "మేము పెట్టలేదు సార్, మీరే పెట్టండి" అంటే, "ప్రకృతి మాత పిరమిడ్" అని చెప్పారు. చెప్పిన ఎమ్మటే ఒక రిబ్బన్ కట్ చేయలేదు. అది గాలి అట్లా తగిలి లేసి వెళ్ళిపోయింది గాల్లోకి. ఇంకా సార్ మీద ఇట్లా ఒక డ్రాప్ పడ్డది. ఆ డ్రాప్ పడంగానే ఇంకా లోపలికెళ్ళిపోతే ఇది 15 పిరమిడ్. ఆ పిరమిడ్‌లో 200 మందిని లోపల కూర్చోబెట్టారు కొత్త వాళ్ళని. ఒక 4 గ్రామాలు మేము అప్పటికి 41 డేస్ చేసున్నాం. వాళ్ళందరూ కొత్త వాళ్ళు వస్తే, "అందరు కొత్త వాళ్ళు లోపలికి రండి, పాత వాళ్ళు బయట ఉండండి" అని చెప్పి పంచభూతాలు ఏకమైపోయాయన్నమాట. అంత వర్షం మే నెలలో. అప్పుడు దాకా ఎండ ఉన్నదల్లా. అది ఇంకా లోపల కూర్చొని మేము ఇంకా ఇంత ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా! సార్ వెళ్ళిపోతారో ఏమో, ఇట్లా అయింది, ఏంది వర్షం వచ్చిందంటే నన్ను పక్కన కూర్చోబెట్టుకొని, "ఏం మేడం, ఏమైనా ప్రాబ్లమా వర్షం" అంటే, "ఓకే సార్, అంతా ఓకే" అని చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు ఇంకా చాలా సార్లు అనమాట. ఎట్లా అంటే ఎంత బాగా చేయించారంటే ధ్యానం, ఒక 1 అవర్ దాకా చేయించి బయటకు వచ్చేసారు. వస్తే బయటకు వచ్చేసరికి అసలు ఏం లేవు, మొత్తం వాటర్‌తో నిండిపోయి ఈ చైర్స్ అన్నీ ఇలా ఉన్నాయి, ఉల్టా తిరిగి ఉన్నాయి గాలికి.
అయితే ఒక్క డయాస్ వరకే ఒక క్లాత్ మీద ఉంది. ఒక చెయ్యి తీసుకొచ్చి సార్‌కేస్తే దాని మీద కూర్చున్నారు. కూర్చున్నాక ఇంకా ఆ సార్ దగ్గరికి ఇలా మెరుపు ఇట్లా వచ్చి వెళ్తుందనమాట. ఆ వర్షం సారు ఇట్లా అభిషేకం చేసినట్లు తడిసిపోతున్నారు. ఇక మేమందరం కూర్చున్నాం. పాల్వంచ హనుమంతరావు గారు, శైలజ మేడం, మా సారు మిమ్మల్ని ఒక 10 మందినే కూర్చోమన్నా. అప్పుడే పోసిన మట్టి కదా కుంగిపోయిద్ది ఎక్కవద్దని చెప్పేసి అందరిని చైర్లు వేసుకొని కూర్చోమని చెప్పారు. ఒక 1 అవర్ మెడిటేషన్ ఆ వర్షంలోనే. అసలు చాలా అద్భుతాలంట. మరి అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అద్భుతం చెప్తున్నారు అప్పుడు అయిపోయాక. తర్వాత హనుమంతరావు గారిని పిలిచి ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని అడిగారు. అడిగితే తెలియదు సార్ అని అంటే, ఈరోజు మోదీ జంతువధ ఆపిన మూగజీవాలను చంపొద్దని ఆపిన రోజు ఆ హీలింగ్ ఇక్కడ జరిగింది అని చెప్పేశారు. అది అది జరిగిపోయింది. ఇంకా భోజనాలు అయ్యి ఉన్నవరకు తినేసి వెళ్ళిపోయాక మళ్ళీ మేము ఉదయం వచ్చేసరికి అంత జనం వచ్చారు. అంత కార్లు ఇక్కడ అంత ఇళ్ళు లేవు. కారు లోపల 5 పట్టేది 10 మంది కారు ఎక్కేశారు. ఇవన్నీ చేలు కదా, లోపలికి దిగబడిపోయారు. ఆ కార్లో ఉన్న బురద కానీ ఏమీ లేదు వచ్చేసరికి. అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం జరిగింది. కనీసం అక్కడ పక్కన ఉన్న రైస్ బ్యాగ్ కూడా తడవలేదు సార్. రైస్ బ్యాగ్ కూడా తడవలేదు. మేము 15 రోజులకు తీసుకెళ్ళినాం మళ్ళీ రైస్ బ్యాగ్ లోపల పెట్టి. అంత వర్షం అనమాట. అదొక మెరాకిల్ సార్. వాస్తవంగా ఈ పిరమిడ్ నిర్మాణం వాస్తవానికి ఈ ప్లేస్ కొనుక్కుంది ఒక ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో కొనుక్కున్న దానికి ఆ రోజు కడతాల్లో భద్రాద్రి సారు మళ్ళీ మాకు ఎప్పుడో బోనకల్ గ్రామం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు కనిపించటం, మమ్మల్ని పరిచయం చేసుకోవటం, మీరు ధ్యాన మార్గంలో రావటం మన బోనకల్ నుంచి చాలా అద్భుతం. కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయాను కాబట్టి మీరు చేస్తున్నందుకు చాలా అభినందనలు. మనకి ఏం కావాలి, మనకి బోనకల్లుకి మన పిరమిడ్ సొసైటీ తరపున మనది ఏం కావాలి అని అడిగిన పిమ్మట మనం వాస్తవంగా నేను ఏదో చిన్నది ఇస్తారు కదా శాకాహార ర్యాలీకి ఒక మైకో లేకపోతే ఇంకేదన్నా అడుగుదాం అనేటటువంటి ఇదిలో హనుమంతరావు గారు మా మేడం వీళ్ళందరూ మాట్లాడుకొని ఇవన్నీ చిన్న చిన్న ఎందుకు అడిగేది ఏదో కొద్ది గట్టిని అడుగుదామని పిరమిడ్ గట్టియాల. అప్పుడు ఒక శక్తి క్షేత్రం అనేది ఉంటే అందరూ పిరమిడ్ ధ్యానం చేస్తారు కాబట్టి పిరమిడ్ కట్టేస్తామంటే మా మేడం మరి ఒక ప్లేస్ కూడా చూడండి, ప్లేస్ చూస్తే ప్లేస్కి కూడా డబ్బులు కట్టి పిరమిడ్ కడదాం అనేటటువంటి ఇది ఆ సార్ చెప్పడంతో లేదు మేము ఇంటికి ఇక అది ఇది ఎందుకు మన ఇంటికి కొనుక్కున్న ప్లేస్ని దాంట్లోనే కట్టేద్దాం, కొంచెం ప్లేస్ ఉంటే ఒక 2 గదులు వేసుకుందాం అని మా మేడం అనడం జరిగింది. ఏమంటే అక్కడ 15 పిరమిడ్ అందరూ మెడిటేషన్లో కూర్చొని నువ్వు ఎంతన్నా కట్టించుకో అన్నారు సారు. ఓ 15 అయితే మన ప్లేస్ సరిపోద్ది అన్న దాని మీద అక్కడ ధ్యానం చేయటం జరిగింది. అప్పటికప్పుడు స్వీట్ తేవటం, పంచుకోవటం, ధ్యానం అందరూ కూడా ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత ప్రతిరోజు ఒక 10-15 మంది వచ్చి ధ్యానం అమావాస్య పౌర్ణమి ధ్యానం చేస్తూనే ఉంటారు. ప్లస్ ఇంకో మిరాకిల్ ఏంటంటే మేము ఇల్లు అమ్ముకొని ఇక్కడ కొంచెం సెంటర్కి వచ్చి ఇల్లు కట్టుకుందామని ప్లేస్ కొనుక్కున్న దాంట్లో ఈ ప్లేస్ పిరమిడ్కి ఇచ్చేసి చెట్లతోని మంచిగా ప్రకృతి మాత అని సార్ ఎప్పుడైతే పేరు పెట్టారో ఈ ప్రకృతి మాతగానే వృద్ధి చెందడం జరిగింది. ఈ కట్టిన తర్వాతనే నేను ఇల్లు కట్టుకోవడానికి బోనకల్లో 2 ప్లేసులు కొనుక్కోవడం జరిగింది ఆటోమేటిక్గా. అవి ఏ విధంగా కొనుక్కున్నాము, అసలు ఆర్థికంగా ఏమీ ఇది లేదు. అలాంటి మిరాకిల్స్ ఎన్నో జరిగాయి. చాలా అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరిగాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ధ్యానాన్ని నమ్ముకొని ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారిగా ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతిరోజు మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. వండర్ఫుల్ సార్. ఆ రోజు ఆ పిరమిడ్ ఓపెనింగ్కి నేను కూడా వచ్చా. నేను శివప్ప గారు వేరే ఎక్కడో వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్కి భోజనం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక 50 మంది బయట నుంచి వచ్చిన మాస్టర్లందరికీ భోజనం వండడానికి అని చెప్పేసి వెళ్ళాం. అక్కడ పులావ్ వండారు. ఆ చివరికి శివప్ప గారికి కూడా మిగలేదు. లాస్ట్కి ఆయన కోసం కొంచెం ఉంచుకుంటే సో శివప్ప గారిలో గొప్పతనం ఆయన కోసం పెట్టుకున్నది కూడా ఎవరో వచ్చినప్పుడు శివ తీసురా అని చెప్పేసి అంటే అది కూడా తీసుకెళ్ళి ఇవ్వడం ఆ రోజు. సో చాలా అద్భుతం. సో అలాంటి ఒక అద్భుతమైన మాస్టర్లని తయారు చేయడం ఆ రోజున చాలామంది చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పారు. మే నెలలో 26వ తారీఖు మే అంటే ఎండలు ఇక్కడ అంతకుముందు ఎప్పుడు కూడా అంత వర్షం కురవలేదు. ఆ వర్షం మొత్తం చుట్టుపక్కల కుంటలు, వాగులు, అన్నీ చెరువులన్నీ కూడా నిండిపోయి మొత్తం ఆ రోజు ఇక్కడంతా వరద, నీళ్ళే చుక్కలేని ఒక పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఒక కుంభవృష్టి. అది అప్పుడు ఆ టైంలో మనం ఖమ్మంలో వంటల ప్రోగ్రాం పెట్టాం.
దానికోసం పత్రిసారి నేనే వస్తున్నా అని చెప్పేసి రావడం, ఆ 3 రోజులు అక్కడ ఎండలో భయంకరంగా ఉండి, ఆ తర్వాత అందరి దగ్గరికి మాస్టర్లు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి మాస్టర్ దగ్గరికి సార్ వెళ్ళడం, నిజంగానే ఈరోజు ప్రకృతి మాత పిరమిడ్ అంటే ఆ ప్రకృతి మాతలాగే ఉంది. ఇక్కడంతా ప్రకృతి అద్భుతంగా, ఒక అద్భుతమైన శక్తివంతమైన పిరమిడ్. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ రావాలి, దర్శించాలి. మరి చివరిగా పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? కాస్మిక్ వ్యాలీలో ఒక 1 ఇయర్ సేవ చేశాను. నాకు సేవ అంటే బాగా ఇష్టం. నేను ప్రతి సంవత్సరం కడతాల్లో కూడా 14 రోజులు అప్పుడు 14, 10 రోజులు అప్పుడు 10 రోజులు నేను డైనింగ్లో సేవ చేస్తాను. నాకు వండటం అన్నా వడ్డించడం అన్నా చాలా ఇష్టం. సార్ కూడా చాలాసార్లు నన్ను శివప్ప గారి దగ్గరికి, ఫుడ్ దగ్గరికి వెళ్ళండి మేడం అని చెప్పడం జరిగింది. నేను వచ్చిందే భూమి మీదకి సేవ చేయడానికి. అలా నేను కాస్మిక్ వ్యాలీలో మా సారు ఒక 1 ఇయర్ అక్కడ డెవలప్మెంట్ కోసం కొంతమంది ఉండాలి అన్నప్పుడు మా సార్ నన్ను పంపించడం జరిగింది. తను వస్తూ మేము ఉంటూ ఇద్దరం కలిసి 1 ఇయర్ సేవ చేసాము అక్కడ కాస్మిక్ వ్యాలీలో. ఆ క్రమంలో ఒకసారి సారు వచ్చినప్పుడు మాకు పిఎంసి తెలియదు. ఎందుకు అనిపించారో సారు, పిఎంసి చూస్తున్నారంటే అద్భుతంగా జరుగుతుంది సార్, అద్భుతంగా ఉన్నాయి మన ప్రోగ్రామ్స్ అని చెప్పడం జరిగింది. అలా ఎందుకు అనిపించారో తెలియదు. అప్పటి నుంచి ఎంతో అద్భుతంగా మన పిరమిడ్ పిఎంసి ఛానల్ ఎంత ఎత్తుకో ఎదిగిపోతుంది. ఇంకా పిఎంసి ఎన్నో దేశాలు, ఎంతో మన సార్ ఎన్ని దేశాలు తిరిగారో అన్ని దేశాలు ఆ లాంగ్వేజ్ని బట్టి మారుస్తారు అని చెప్పేసి అని ఇంకా ఎంతో ఎత్తుగా ఎదగాలని, మనకి మీరు కూడా పిఎంసికి ఎంతో సహకరించాలని, ప్రతి ఒక్కళ్ళు పిఎంసి ఛానల్ చూడాలని, ఎందరో ధ్యానులు కొత్త వాళ్ళు మనకి ఎంతో సహాయపడు. ఇంతకుముందు మేము ఎక్కడికో వెళ్ళి క్లాస్ వినేవాళ్ళం, అలాంటిది ఏమీ లేదు. యూట్యూబ్లో పిఎంసి ఛానల్ అని మనం కొట్టుకుంటే వస్తుంది. దాంట్లో ఎంతోమంది అనుభవాలు మన దగ్గరికే వస్తుంది. మనం ఎక్కడైనా కూర్చొని పిఎంసి చూడవచ్చు, దాంట్లో తెలుసుకోవచ్చు. ధ్యానం ఎలా చేయాలి అనేసి కొత్త వాళ్ళ అనుభవాలు అవన్నీ చూడవచ్చు. పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కళ్ళు చూడాలి, పిఎంసికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని నా అభిప్రాయం. మనకు పత్రి సార్ ఒకటే చెప్పారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ యొక్క శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యానాన్ని ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మనం అవలంబించాలంటే శ్వాస మీద ధ్యాస. ఈ యొక్క రామనామాన్ని ఎప్పుడూ వదలొద్దు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఎవరు ఎన్ని చేసినా కూడా, ఎన్ని పద్ధతులు అవలంబించినా కూడా మనకు మన పత్రిజీ గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఈ యొక్క తారక మంత్రాన్ని మన జీవితంలో అవలంబించినప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. మన సారు అసలు గొప్ప మిరాకిల్ ఏంటంటే, అసలు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది సారు ధ్యానమయం అయిపోతుంది, శాకాహారం అయిపోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే గవర్నమెంట్ అయిపోద్ది. ఇప్పుడు ఇదివరకు మనకి బ్రహ్మంగారు చెప్పేవారు కాలజ్ఞానం, కానీ పత్రి సారు మాట పలుకు ఒక్కటి కూడా ఏ రోజు కూడా వృధా పోదు. పత్రి గారు చెప్పినటువంటి విధంగా ఈ ప్రపంచమంతా కూడా శాకాహారం అవుతుంది. ప్రతి మనిషి ధ్యానం చేస్తాడు, ఆత్మ జ్ఞానంతో జీవిస్తాడు. ఇది పక్కా జరుగుతుంది. మనం అందరూ కూడా శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఈ యొక్క ధ్యానాన్ని ప్రతి ఒక్క మనిషికి చేర్చాలి. ప్రతి మనిషిని శాకాహారిగా చేయాలి. ఈ రెండు చేస్తే వానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ ప్రపంచమంతా శాంతితో వర్ధిల్లుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు పిఎంసికి మీ యొక్క అద్భుతమైన అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతి క్షణం సత్య దర్శనం.